మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సైబర్ వలలో చిక్కి 43 లక్షలకు పైగా పోగొట్టుకున్న బాధితుడికి పోలీసులు అయితే అమౌంట్ మళ్ళీ రిటర్న్ ఇప్పిస్తామని కూడా కాస్త హామీ ఇచ్చారు. అయితే ఆ డబ్బులు పోగొట్టుకున్న బాధితురాలు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్ చెప్పండి సార్, మీరు ఈ యొక్క ట్రేడింగ్ చేస్తూ 43 లక్షల వరకు పోగొట్టుకున్నారు. పోలీసులు కూడా మీకు డబ్బులు మీకు వీలైనంత వరకు మేము డబ్బులు ఇవ్వడానికి మేము ట్రై చేస్తామని కూడా మీకు హామీ ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చాలా సంతోషంగా ఉందండి. పోగొట్టుకున్నటువంటి అమౌంట్లో ఒక 50% అయినా సరే పోలీసులు చాలా హార్డ్ వర్క్ చేసి ఆ అకౌంట్లన్నీ కూడా ట్రేస్ అవుట్ చేసి ఎంతవరకు చేయగలరో మరి అంతవరకు కూడా హోల్డ్ చేసి, అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే వారు కోర్టు నుంచి ఆర్డర్ తెప్పించడం. అంత ఈజీగా కోర్టు ఆర్డర్ ఇవ్వదు. కోర్టు ద్వారా మాత్రమే హోల్డ్ అయిన అమౌంట్ మన అకౌంట్లోకి రావాలి. అది పోలీస్ నుంచి జ్యుడిషియల్కి వెళ్ళడం, లోకల్గా ఉన్న సిపి గారు కానీ, మా సైబర్ క్రైమ్ భవానీ సార్ కానీ, అక్కడున్న యంత్రాంగం కానీ రాత్రి పగలు కష్టపడ్డారు. వాళ్ళంత కష్టపడితే తప్ప ఇలాగ ఈ రోజున కోర్టు ఆర్డర్ మా చేతికి ఇవ్వడం జరిగింది. కోర్టు ఆర్డర్ మాకు రావడమే కాదు, మిగిలిన ప్రాసెస్ అంతా మీరు ఏం చేయవసరం లేదు, మేమే ఆ సర్టన్ బ్యాంకులకి అకౌంట్కి మేము మెయిల్ పెడతాం, మీ అకౌంట్ నెంబర్కి డబ్బులు వచ్చేటట్లుగా 10-15 రోజుల్లో చేస్తామన్నారు. మరి చాలా అసలు ఒక టైంలో పోగొట్టుకున్న టైంలో మనిషికి డబ్బులు కానీ ఏదైనా విపరీతం లాస్ అయినప్పుడు అది బ్రతకడం ఎందుకు అన్నటువంటి థాట్స్ వస్తాయి. చాలామంది అలాంటి ఆలోచనలు ఉంటారు. ఇదివరకు పోగొట్టుకున్న వారు దేనికి భయపడకండి, బాధపడకండి, ఆ థాట్లోకి వెళ్ళకండి. చట్టం ఉంది, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. ధర్మ పోరాటం మనం చేస్తే తప్పక ఇంకా చట్టాలు వర్క్ చేస్తూ ఉన్నాయి కనుక ఈరోజు నేను దానికి ఒక ఉదాహరణ కనుక, ఏదైనా చట్టం దృష్టికి మీరు మోసపోయినప్పుడు తీసుకొని వస్తే కొంతలో కొంతైనా న్యాయం జరిగి పోగొట్టుకునే అమౌంట్ రికవరీ అయ్యే అవకాశం ఉంది. సార్, ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు అంటూ కూడా సైబర్ నేరగాళ్ళు వల వేస్తూ ఉంటారు. బాగా చదువుకున్న పేద విద్యార్థులకు కానివ్వండి, మన యువతకు కానివ్వండి, ఇలాంటి వలలు వేస్తుంటారు. అసలు చిక్కుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? మీరు ఎలాగా ఈ యొక్క సైబర్ నేరగాళ్ళకి పాల్పడ్డారు? యాక్చువల్గా ఈ సైబర్ క్రైమ్లో దాదాపుగా ఎక్కువ ఇరుక్కున్నది నేను అబ్జర్వేషన్ ప్రకారంగా మిడిల్ క్లాస్ వాళ్ళు, డబ్బున్నటువంటి వాళ్ళు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళే. బీదల దగ్గర వాళ్ళు పోగొట్టుకోవడానికి ఏముంటుందండి? మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ వాళ్ళు అప్పులు పుడతాయి, అక్కడిక్కడ తెచ్చి మెయిన్ గ్రీడీనెస్, యథార్థంగా చెబుతున్నాను, అత్యాశ. రూపాయికి 1,00,000 వస్తుంది, 2 లక్షలు వస్తాయి, 3 లక్షలు వస్తాయి, ఇంత లాభాలు వస్తాయి అంటే మనకున్న సమస్యలు అలాంటివి. ఏదో ఒక ద్వారం ద్వారా ఈ డబ్బులు వస్తే ఈ సమస్యలన్నీ తీర్చుకోవచ్చు కదా అన్న ఒక సైకలాజికల్ ఆలోచనతో, అత్యాశతోనే సైబర్ కేటుగాళ్ళు అలాంటి వాళ్ళకి వాళ్ళు వలలేసి చాలామందిని ఇరికించడం జరుగుతుంది. సార్, మీకు ఎలా వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది? మీరు అసలు ఎలా నమ్మారు అంటే ఇలాగ డబ్బులు కోసం సంబంధించి? యాక్చువల్గా ట్రేడింగ్ అనేది జెన్యూన్గా ఉంటుందండి. షేర్ మార్కెట్ అనేది, కమోడిటీ మార్కెట్, బులియన్ మార్కెట్, కరెన్సీ, ఇవన్నీ ఎన్నో ఏండ్ల నుంచి మన ఇండియాలో షేర్ మార్కెట్ అనేది జరుగుతుంది జెన్యూన్గా. జెరోదాని, అబ్స్ట్రాక్ట్ అని జెన్యూన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నేను చాలా రోజుల నుంచి జెరోదాలో చిన్న చిన్న అమౌంట్ కొంటుంటాను, తీస్తుంటాను, చిన్న చిన్న లాభాలు తీసుకుంటుంటాను. ఇలాంటి టైంలో వాట్సాప్ ద్వారా మేము ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫర్ము, కావాలంటే మీరు ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు, అది అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ అనే అకౌంట్ అని చెప్పి, మేము అధిక లాభాలు మేము కంపెనీలతో టైఅప్ చేస్తాము, ముందుగానే ఆ షేర్లు పెరుగుతాయని మాకు తెలుస్తుంది కనుక స్పెషల్గా మీకు ఎవరికి బయట ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, మీరు ఎవరికి కూడా, మీకు మాత్రమే ఇస్తాము అని నమ్మబలికించి వాళ్ళ గ్రూప్లో జాయిన్ చేసి డైలీ వాళ్ళు మనకు టిప్స్ ఇస్తారు, క్లాసెస్ కండక్ట్ చేస్తారు, అప్డేట్స్ ఇస్తారు, క్లాసెస్ కండక్ట్ చేస్తారు. వాళ్ళు చెప్పే షేర్లు మనం బయట మార్కెట్ చూస్తుంటే యాజ్ ఇట్ ఈస్గానే ఉంటాయి. గుర్తుపట్టడం, చదువుకున్న వాళ్ళు కానీ, జ్ఞానవంతులు కానీ ఇది ఫేక్ అని గుర్తుపట్టడం ఇంపాసిబుల్, అలా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ, మరి వాళ్ళ దగ్గర టూల్స్ కానీ కోట్లు పెట్టి కొంటారు వాళ్ళు. అచ్చు అవి ఫేక్ టూల్స్ అని మనం ఎవరూ గుర్తుపట్టలేము. అలాగ వాళ్ళు నన్ను చేయడం జరిగింది. నాకు డౌట్ వచ్చింది కానీ ఆరంభంలో చిన్న అమౌంట్తో దిగిన తర్వాత మంచి లాభాలు 30%, 40% ఒక షేర్లో లాభాలు అవడంతో నేను విత్డ్రా కూడా చేసుకున్నాను. ఆరంభంలో విత్డ్రా చేసుకున్నప్పుడు ఆరంభంలో విత్డ్రా అమౌంట్ కొంత ఇచ్చారు. అప్పుడు మనకు నమ్మకం కలుగుతుంది, అరే డబ్బులు మనం విత్డ్రా చేసుకుంటూ వస్తున్నాయి కదా, నమ్మకం కలిగి ఇంకా ఎక్కువ అమౌంట్ పెడితే ఇంకా ఎక్కువ మనకు వస్తాయి కదా.
అన్న దాంతో మన దగ్గర లేకపోయినా స్నేహితుల దగ్గర, నమ్మిన వాళ్ళ దగ్గర కొందరు డబ్బులు తీసుకొని బంగారం పెట్టి మొత్తం ఉన్నటువంటిదంతా ఊడ్చి అలా ఇప్పుడు మీరు ట్రేడింగ్ చేశారు, డబ్బులు ఇలా లాస్ అయ్యారు. ఎన్ని అవర్స్లోగా మీరు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది? పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎలా స్పందించారు సార్ మీరు? ఒక నెల రోజులు నేను ఈ ట్రేడింగ్ చేశానండి. నెల రోజుల్లో నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 43 లక్షలే. వాళ్ళు నాకు ఆన్లైన్లో 8 కోట్ల లాభం చూపించారు. అయితే 8 కోట్లు ఉంది కాబట్టి నేను నా అమౌంట్ అనే నేను విత్డ్రా చేసుకోవచ్చు అన్న తలకి వాళ్ళు ఏమన్నారంటే 30% 8 కోట్లలో మీరు పే చేస్తే మిగిలిన అమౌంట్ మీ పాకెట్లో మీకు వచ్చేస్తుంది, మీరు చాలా రిచ్ పర్సన్ అయిపోయారు, కోటీశ్వరుడు అయిపోయారు అని చెప్పారు. అసలు ఈ ఉన్న అమౌంట్ పెట్టడానికి అష్టకష్టాలు పడితే 8 కోట్ల 30% నేను ఎక్కడ తేను. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇదేదో మోసపూరితమైన చర్యలా ఉందని. వెంటనే ఆన్లైన్ 1930 సైబర్ క్రైమ్ ఆన్లైన్ నేను వీళ్ళతో ఒకవైపు నేను కన్వర్జేషన్లో ఉన్నాను. వీళ్ళకి నేనేమి తొందరగా నేను బయటపడలేదు, మీరు మోసం అని చెప్పలేదు సార్, నాది ఎలాగో ఇవ్వండి అని వాళ్ళతో చాటింగ్ చేస్తూనే వాళ్ళని నమ్మబలికి కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ పెట్టేయడంతో మరి వాళ్ళు షాక్ తిన్నారు. అసలు పోలీసులు నిజంగా ఎంత మంచిగా రెస్పాండ్ అయ్యారంటే నేను ఇచ్చిన కంప్లైంట్ బట్టి సైబర్ క్రైమ్ లోకల్గా కూడా ఇవ్వడంతో చాలా తొందరగా మంచిగా రెస్పాండ్ అయ్యి మీరు ఫైల్ చేసామండి, మేము ఎంక్వైరీ చేస్తున్నాం, ఇలాంటి చాలా మోసాలు జరుగుతున్నాయి, మీరే కాదు అని చెప్పి చాలా కంఫర్ట్ ఇచ్చారు. నేను అక్కడ గమనిస్తే నా అమౌంట్ ఇంకా వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళతో పోలిస్తే చాలా చిన్నదనిపించింది. కాబట్టి చాలా తొందరగా రెస్పాండ్ అయ్యారు. మే నెలలో నేను ఈ ఫ్రాడ్ ఎదుర్కొన్నాను. ఇది జూలై నెలలోని కోర్టు ఆర్డరు దాదాపుగా ఒక మరి 40% అమౌంట్ హోల్డ్ చేసామండి అని ఇవాళే సిపి గారి ద్వారా కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ కోర్టు ఆర్డర్ 10-15 రోజుల్లో మీకు అమౌంట్ మీ అకౌంట్లో పడేటట్టు చేస్తాం. దానికి మీరు రూపాయి అవసరం లేదు, ఎవరిని మీరు అప్రోచ్ అవసరం లేదు, ఇదంతా పారదర్శకంగా మేము చేసుకెళ్ళిపోతామని సార్ భరోసా ఇవ్వడం జరిగింది. సార్ ఇప్పుడు ఎంతోమంది యువత కూడా ఇలాగే ట్రేడింగ్ చేద్దాం, ఈజీగా మనీ సంపాదిద్దాం అనే ఒక వలలో ఉచ్చులో పడుతున్నారు సార్. అలాంటి వాళ్ళు పడకుండా ఉండడానికి మీరు ఏదైనా సజెషన్ చేస్తారు సార్? సుమన్ టీవీ ద్వారా యువతకు, దేశ యువతకు, మన రాష్ట్ర యువతకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కష్టపడకుండా ఏది దక్కదు, దక్కినా ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి మన యొక్క దురాశను హార్డ్ వర్క్ చేయకుండా ఒక రోజంతా కష్టపడి పలుగు పార భూమి తవ్వితే ఒక 1000 రూపాయలు ఒక కూలివాడు సంపాదించుకుంటాడు. అలాంటిది ఇంట్లో కూర్చొని నేను లక్షలు పోగు చేసుకున్నామని అతి ఆశగా దయచేసి ఎవరికి వెళ్ళకండి. ఆరంభంలో ఇది చాలా హ్యాపీగా ఉన్నట్టు కనబడుతుంది, ఊహల్లో మనల్ని తీసుకెళ్ళిపోతుంది, అక్కడి నుంచి పడదోసేస్తుంది. కాబట్టి దేశ యువత మీరు చైతన్యవంతులు కావాలి, మీరు ఇతరులను చైతన్యం చేయండి. అది ముందు మీకు ఇలాంటివి వచ్చినప్పుడు పోలీస్ యంత్రాంగం దృష్టి తీసుకెళ్ళకండి. భయపడుతున్నారు పోలీసు దగ్గరికి అయితే ఏమవుతుందని. పోలీసులు మన ఫ్రెండ్లీ నైబర్స్. చట్టం అనేది మనకు రాజ్యాంగం, చట్టము మనకు ఉన్నటువంటి హక్కు, సివిల్ రైట్స్ ఉన్నాయి. సివిల్ రైట్స్ గురించి యువత ముఖ్యంగా తెలుసుకొని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో విధంగా అప్రోచ్ అవుతే మీరు 99% ఈ మోసాల నుండి తప్పించుకున్నట్లే. నాకు ఇంచుమించి ఫ్రాడ్ అయ్యి 2 years అవుతుందండి. 14 lakhs వరకు మాది పోయింది. ఇప్పుడు అందులో ఒక 1/4 మనీ నాకు ఫ్రీజ్ అయ్యింది. సో ఇదంతా 1930కి కాల్ చేయడమే. 1930కి మేము వెంటనే అప్రోచ్ చేయం. మేము ఏంటంటే 1 day లేట్ చేసామన్నమాట మా డీటెయిల్స్ ఇవ్వడం వల్ల. దానివల్ల మాకు ఫుల్ అమౌంట్ ఫ్రీజ్ అవ్వలేకపోయింది. కానీ నేను అందరికీ చెప్పదలుచుకున్నది ఒక్కటే, మ్యాక్సిమం చెయ్యొద్దు, ఏ ఫ్రాడ్ నమ్మొద్దు, తెలియని వాళ్ళని అస్సలు నమ్మొద్దు. ఒకవేళ మీరు ఏదైనా జరిగితే వెంటనే within 1 hourలో 1930కి కాల్ చేయండి. మేము చేసిన మిస్టేక్స్ మాత్రం మీరు చెయ్యొద్దు. అసలు ఎలా మీరు అప్రోచ్ అవ్వాల్సి వచ్చిందమ్మా ఆ ఈజీ మనీ మీరు సంపాదించవచ్చు అని? వాట్సాప్ నుంచి లింక్ వచ్చింది. మా హస్బెండ్ ఏంటంటే స్టార్ట్ చేశారు. తర్వాత ఇంకా నాకు చెప్తే మేము కూడా ఇంకా కలిసి స్టార్ట్ చేయడం అయింది. తర్వాత టెలిగ్రామ్ యాప్కి వాళ్ళు ఒక లింక్ ఇచ్చారు. టెలిగ్రామ్ యాప్లో వెళ్ళాము. ఇదంతా షేర్ మార్కెట్ టైప్ చేశారనమాట. ఇంకా మనం షేర్ మార్కెట్ ఎలా బయట చేస్తామో ఇంకా థర్డ్ పర్సన్ పెట్టుకొని సేమ్ అలానే వాళ్ళు మొత్తం ఫ్రాడ్ అంతా చేశారు సార్. మొత్తం పక్క ప్రూఫ్స్తో పక్క అన్నీ, ఇంకా ఏమీ నమ్మకుండా లేకుండా చేశారు. అంటే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటే డబ్బులు అవి బ్లాక్ చేసేస్తూ ఉంటారు మీవి.
సో ఇలా జరుగుతున్నప్పుడు చాలామంది కొంచెం మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్యలు చేసుకునే స్థాయి వరకు వెళ్ళిపోతారు. ఇప్పుడు పోలీస్ కమిషనర్ గారు మీ అందరికీ ధైర్యం చెప్పారు, డబ్బులు కూడా మీకు రిటర్న్ ఇస్తామన్నారు. మీకు ఎంతవరకు అమౌంట్ వచ్చిందమ్మా? నాకు 1,90,000 వరకు వచ్చిందండి. కానీ మిగిలిన మనీ కూడా కంపల్సరీ 100% వస్తుందనే చెప్తున్నారు. సో మాకైతే ఇప్పుడు వరకు నేనైతే నమ్మలేదు. 2 years అయిపోయింది, మేము పోయిందన్న దాంట్లోనే ఉన్నాము. ఇప్పుడు మాత్రం కంపల్సరీ మాకు మనీ వస్తుంది. మేము ఇప్పుడు సిపి సార్ మాటలు కానీ, భవానీ ప్రసాద్ గారు కానీ, ఈ పోలీసుల మాటలు కానీ అన్నీ విన్నాక మా అమౌంట్ మాకు పక్కా వస్తుందన్న ఆశ కలుగుతుంది. ఇక్కడికి రావడం కూడా ఇప్పుడు మాకు ఈ కోర్ట్ ప్రూఫ్ చూసిన తర్వాత మాకు హ్యాపీగానే ఉంది, వస్తుందన్న నమ్మకం అయితే ఉంది. అమ్మ, ఇప్పుడు ఇలాంటి డబ్బులు ఈజీగా మనీ సంపాదించవచ్చు అని చెప్పేసి చాలా మంది ప్రలోభ పెడుతూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్స్ లో కానీ, టెలిగ్రామ్ లో కానీ కూడా స్టార్ట్ చేశారు, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా స్టార్ట్ చేశారు. కానీ ఏది మనం మాకు తెలిసింది ఏంటంటే కష్టపడకుండా వచ్చే ఏది మన దగ్గరికి రాదు. ఎందుకంటే ఇప్పుడు మాకు అది డబ్బులు పోయినప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఈ 1 year మేము పోయింది అని దాని గురించి ఆ అప్పులు తీర్చడానికి అవి చేసే కష్టం మాకు తెలుస్తుంది. మాలాగే ఎంతోమంది ఇప్పుడు జాబ్స్ ఉన్నంత వరకు పర్లేదు, ఈ లేని వాళ్ళ పరిస్థితి ఇంకా మీరు చెప్పినట్టు వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ ఇలా చేస్తారు. సో ఏవి నమ్మొద్దు. ఇన్ఫ్లుయెన్సర్స్ మాటలు కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, క్రికెట్ యాప్లు, బెట్టింగ్ యాప్లు ఇవన్నీ అసలు అన్నీ ఫ్రాడేనండి. అమ్మ, మరి ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు ఇంకా చదువుకునే యువత కూడా ఇంకా ట్రేడింగ్ చేద్దామని ఆలోచనలు ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా సజెషన్ చేద్దాం అనుకుంటున్నారమ్మా? సజెషన్ అయితే ఇది ఒక్కటే, అసలు మనది కానిది ఏదైనా లింక్ వచ్చినా, ఓటీపీ వచ్చినా, ఏదైనా అసలు పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయకూడదండి. మన వరకు మాత్రమే. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకునే పరిస్థితుల్లో లేదు, భయం వేస్తుంది. సో మాకు ఇలా జరిగింది కాబట్టి మేము ఇప్పుడు చెప్తున్నాము. సో అందరూ కేర్ఫుల్గా ఉండండి. సైబర్ కేటుగాళ్ళ ఉచ్చులో పడి 98,000కు పైగా డబ్బులు పోగొట్టుకున్న మరొక బాధితులు కూడా మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, సైబర్ కేటుగాళ్ళు ఇలాగా అందరినీ కూడా మోసం చేస్తున్నారు. అంటే బాగా చదువుకున్న యువతను కానివ్వండి, లేదంటే ఒక బాగా డబ్బున్న వ్యక్తులను కానివ్వండి, అందరినీ మోసం చేస్తూ లక్షల ఎర చూపిస్తూ మోసం చేస్తున్నారు. మీకు ఎలా వాళ్ళు అప్రోచ్ అయ్యారు సార్ సైబర్ కేటుగాళ్ళు? ఈ సైబరు అన్న వాళ్ళు అసలు మనకేం తెలియదండి. కాకపోతే మా ఇంటికి టూలెట్ అని బోర్డు పెట్టాం. ఆ టూలెట్ బోర్డు పెట్టిన తర్వాత ఆ టూలెట్ బోర్డు మీద ఫోన్ నెంబర్ ఉంది. అది మరి ఎక్కడికి వెళ్ళిందో ఏమో తెలియదు. బాంబే నుంచి నేను విశాఖపట్నం నేవీకి ట్రాన్స్ఫర్ అయ్యాను, నాకు హౌస్ కావాలి, రెంట్ ఎంత అని అడిగితే 25,000 అని చెప్పాం. అయితే ఓకే మరేం తగ్గరంటే తగ్గమన్నా. అది నోవల్టెడ్ హోటల్ దగ్గరలో ఉందండి హైలో. అయితే వాళ్ళు ఏమన్నా అయితే ఎంత అడ్వాన్స్ అంటే 75,000 ఆల్రెడీ పంపించేస్తాను, మీ వాట్సాప్ మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి పంపేస్తాను. పంపారు. అంటే హౌస్ అనుకుంటాం కదా, అసలు అందులో నేవీ ఆఫీసరు అంటే నమ్ముతాం అందరూ. అది పంపిన తర్వాత ఒక అమౌంట్ వచ్చింది. తర్వాత ఇటు నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. 98,400 పోయింది. అది ఏదో డౌట్ అని తర్వాత ఫోన్ చేస్తే ఆయన గట్టిగా మాట్లాడారు. ఇదేదో డౌట్ అని వెంటనే 1930 కొని బ్యాంక్కి వెంటనే వితిన్ 10 minutesలో చెప్పాం. మొత్తం 98,400 కూడా ఇవాళ సిపి గారి చేతుల మీద మాకు రావటం జరిగింది. సార్ ఇప్పుడు అసలు మీకు ఎప్పుడు వాళ్ళు అప్రోచ్ అయ్యారు? నేవీ ఆఫీసర్ అంటే ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? మీరు ఎప్పుడు కేసు పెట్టారు? అంటే ఇన్ని అవర్స్లో కేసు పెడితే అమౌంట్ ఎక్కువ మొత్తంలో మేము తీసుకురావడానికి అవుతుందని పోలీసులు కూడా ఇప్పుడు చెప్పడం కూడా జరిగింది సమావేశంలో. ఇదంతా జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? అంటే ఇది మార్చ్ 2023లో జరిగిందండి. అది ఈవినింగ్ 5 o'clock 6 o'clock అప్పుడు జరిగింది. ఆ జరిగిన వెంటనే మనకి ఎప్పుడైతే డౌట్ వచ్చిందో వెంటనే బ్యాంక్ హెడ్ క్వార్టర్స్కి ఇన్ఫామ్ చేసాం. వాళ్ళ అకౌంట్ ఆపారు. అలాగే 1930 కూడా వెంటనే మెసేజ్ ఇవ్వండి అంటే వెంటనే ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఆ రోజు అప్పటికే అది లేట్ అవ్వరు కదా, ఇంకేం ఉండదని నెక్స్ట్ డే మార్నింగు మన దిశ పోలీస్ స్టేషన్ ఎండాడ్లో ఉంటే అక్కడ సైబర్ వాళ్ళకి ఒక రిపోర్ట్ రాసి ఇచ్చామండి. అయితే వెంటనే మనం చెప్పడం వల్ల మన డబ్బులు బ్యాంకులోనే హోల్డ్ అయ్యాయి. అందువల్ల మనకి ఫుల్ అమౌంట్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే ₹1,00,000 పోయిన వాళ్ళకి కూడా 30 లక్షలు 20 లక్షలు వచ్చినాయండి. కానీ మా డబ్బులు మొత్తం డబ్బులు వచ్చినాయి. అంటే దీనికి రీజన్ ఏంటంటే ప్రతి అకౌంట్ హోల్డర్ కూడా ఖచ్చితంగా 1930 నెంబర్ ఉండాలి. వాళ్ళ బ్యాంక్ తాలూకా హెడ్ క్వార్టర్స్లో 24 hours పనిచేసే బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ ఉండాలి. ఎందుకంటే మనకు డౌట్ వస్తే ముందు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే మన అకౌంట్ ముందు ఆగుతుంది.
మనకి 4 రోజులు అకౌంట్లో డబ్బులు తెగిపోయినా ఇబ్బంది ఉండదు, మన డబ్బులు ఎటు పోవు. అది వెంటనే చేయాలి డౌట్ ఉంటే. అది డౌట్ వచ్చింది అంటున్నారు, పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎలా స్పందించారు సార్ పోలీసులు? ఎన్ని అవర్స్లోకి మీకు రెస్పాండ్ అయ్యారు? ఒకవేళ ఇలా మేము మోసపోయాం అని కంప్లైంట్ ఇస్తే పోలీసులు మీకు ఎలాంటి ధైర్యం ఇచ్చారు సార్? సార్ వెంటనే అక్కడ ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ గారు, సిఐ గారి దగ్గర తీసుకెళ్లారు. ఓ కంప్లైంట్ రాసి ఇచ్చామన్నారు, వెంటనే రాసి ఇచ్చేసాం. ఈ బ్యాంక్ అకౌంట్, ఆధార్, వాళ్ళు ఏవో ఫార్మాలిటీ అన్నీ వెంటనే ఇచ్చేసాం. వెంటనే తీసుకున్నారండి. ఆ తర్వాత మేము పెడతాం అన్నారు, కానీ ఈ రోజుకి వచ్చింది. ఒకసారి సిఐ గారు అయితే ఒక లెటర్ కూడా ఇచ్చారు, మీది వెళ్ళలేదు కదా ఇచ్చేస్తారేమో అని. అయినా వాళ్ళు ఇవ్వలేదు, కోర్టు ఆర్డర్ వస్తాయి కానీ ఇవ్వమన్నారు. వెంటనే స్పందన మాత్రం బాగుందండి, కానీ మోసపోవడం ఎక్కువ. అదే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం కదా, సైబర్ నేరగాళ్ళకి అయితే మాత్రం బాగా చదువుకున్న వాళ్ళని లేదంటే యువతని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఇలా సైబర్ నేరాలకు కూడా పాల్పడడం అయితే జరుగుతుంది. ఏదేమైతే మేము విశాఖ జిల్లా సిపి గారు కాస్త బాగా త్వరగా స్పందించి 150 మందికి పైగా బాధితులకు కూడా చాలా వరకు అమౌంట్ను కూడా వాళ్ళు రిటర్న్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పటివరకు మనం ఇక్కడ బాధితులతో కూడా మాట్లాడడమే జరిగింది. సో ఈజీ మరి పేరుతో ఎవరు కూడా అటుపక్క మొగ్గు చూపితే మాత్రం అలాగే ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అయితే మాత్రం ఇక్కడ ఉన్న బాధ్యతలు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ కిరణ్తో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.